హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. రెసిపీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక బాండీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేసి ఇందులో హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలను కొద్దిగా కలుపుకోవాలండి. అలాగే కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. వేసి ఇవన్నీ బాగా లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పల్లీలు అన్నీ బాగా వేగిపోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా పచ్చిమిర్చి తెల్లగా అయిపోతాయి కదా, తెల్లగా అయిపోయే వరకు వేయించుకోవాలండి. బాగా కలర్ వచ్చేదాకా పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లో. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాము. ఇప్పుడైతే మనము ఇవి చల్లగా అయ్యేలోపు టమాటో అలాగే దోసకాయ ముక్కల్ని మగ్గించుకుందాము. ఇప్పుడు మనం ఇదే బాండీలో ఆయిల్ కొద్దిగా ఉందండి, సరిపోతుంది అదే. అందులో 2 టమాటోస్ పొడవుగా కట్ చేసుకొని, పెద్ద పెద్ద ముక్కలే పర్లేదు వేసుకోవచ్చు. వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఇవి బాగా మగ్గించుకోవాలి టమాటో బాగా మగ్గిన తర్వాత కొంచెం ఇలా స్పూన్తో ఒత్తుతూ మగ్గించుకోవాలి. అప్పుడు టమాటో ఈజీగా తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడైతే టమాటో మగ్గిపోయింది. ఇక టమాటో మగ్గిపోయిన తర్వాత ఇందులో దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేను దోసకాయని కడిగి పైన పెంకు ఉంటుంది కదా, అది పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లోపల విత్తనాలు గింజలు అలాగే పెట్టానండి. మీకు ఇష్టం ఉంటే గింజలు వేసుకోవచ్చు, లేకపోతే గింజలు తీసేసుకోవచ్చు. గింజలు వేయడం వల్లే టేస్ట్ ఉంటుంది చట్నీకి. వేసి ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. దోసకాయ ముక్కల్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయాయి నాకైతే. ఇవి మగ్గిపోయిన తర్వాత ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తెచ్చుకుందాము. మిక్సీ జార్ తెచ్చుకొని అందులో మనం ఇందాక పల్లీలు పచ్చిమిర్చి అవి వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారాయి. ఇవి మిక్సీ పట్టేసుకుందాము. ఇవి మిక్సీ పట్టేసుకొని ఇక్కడే నేను నువ్వులు కూడా తీసుకుంటున్నానండి. ఇవి నువ్వులు కూడా వేయించుకున్నాను. వేయించి ఆ పల్లీలతో పాటు వేయలేదు, ఎందుకంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి నేను సపరేట్ పక్కన వేయించుకొని పెట్టుకున్నాను. వేయించుకొని పెట్టుకుని కూడా నువ్వులు కూడా వేసి ఇవన్నీ బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇవన్నీ మిక్సీ పట్టుకొని వద్దామండి. ఈలోపు నేనైతే రోల్లో దంచుకుంటున్నాను. నా దగ్గర ఇక్కడ చిన్న రోల్ ఉందండి, ఇది చిన్నది, కొద్దిగా సరిపోతుంది క్వాంటిటీకి. కానీ రోట్లో దంచిన చట్నీ ఆ ఫీలే వేరు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దంచుకుంటే. మీకు అవైలబుల్ ఉంటే ఇలా రోట్లో దంచుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసి ఇవి ఒకసారి దంచుకోవాలి. నేను ఇందాక పల్లీలు నువ్వులు అవి ఎందుకు మిక్సీ పట్టానంటే, ఇది నా దగ్గర రోల్ చిన్న ఉంది కదా, అవి పల్లీలు అవన్నీ దంచడానికి అంత ఫైన్గా గ్రైండ్ అవ్వవు కదా, మెత్తగా కావు కదా, అందుకోసం అవి మాత్రం మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ దంచుకుంటాయి. ఇవి కచ్చాపచ్చగా బాగా దంచేసి తర్వాత ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఫాస్ట్గా పెట్టేశాను వీడియో. కొంచెం బాగా దంచేసుకోవాలి. ఇవన్నీ రోట్లో బాగా దంచుకోవాలి. పప్పులోకి నెయ్యి వేసుకొని ఇలా రోటి పచ్చడి ఏదైనా వేసుకొని కాంబినేషన్ తింటే అబ్బా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీరు ఎవరికైనా ఇలాంటి టేస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చి దీంట్లో రోట్లో వేసి మళ్ళీ దంచుకోవాలి. అప్పుడు బాగా కలిసిపోతుంది.
ఈ పచ్చిమిర్చి అవన్నీ అంతా పల్లీలు అవంతా బాగా కలిసిపోతుందండి. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నాకైతే ఇక్కడ రోల్ చిన్నగా ఉంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను. మీకు పెద్దగా ఉంటే ఒకవేళ మొత్తం ఒకేసారి వేసుకొని దంచేసుకోవచ్చు. మీకు ఒకవేళ రోల్ అలాంటివి ఏవి అవైలబుల్లో లేకపోయినా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి. ఒకేసారి ఒక పల్స్లో అలా జస్ట్ ఒకసారి వేసి అలా పట్టండి. అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంటే మెత్త ఫైన్గా గ్రైండ్ కాకుండా కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుంటూ దంచుకోవాలి. ఇవంతా బాగా దంచుకున్న తర్వాత ఈ చట్నీకి కొంచెం పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తిరువాత పెట్టేసుకుంటే నాకైతే ఇక్కడ మొత్తం అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా. దీన్ని ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకొని పోపు పెట్టుకుంటాం. దీనికి పోపు పెట్టడం వల్ల కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. ఎప్పుడైనా ఇలా నూరుకుంటే రోట్లో ఆ టేస్టే వేరు చట్నీకి, మిక్సీలో గ్రైండ్ చేసేదానికంటే. ఎప్పుడైనా మీకు వీలైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని మొత్తం ఇక్కడైతే నేను బౌల్లోకి తీసుకుంటున్నానండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ రోట్లోనే కొంచెం చట్నీ ఉంచిపెట్టి కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది కదా. ఇలా మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనం డిష్కి ఫైనల్ టచ్ ఇచ్చేయాల్సిందే. ఇంకా ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. పోపు పెడితే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి చట్నీలకి, ఏ దానికైనా కానీ. ఇక్కడ కొంచెం శనగపప్పు అలాగే జీలకర్ర వేసి అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకుంటున్నాను. వేసి కొంచెం కరివేపాకు వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి బాగా. ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలి. పోపు మనం చేసినప్పుడు ఎప్పుడైనా కరివేపాకు కానీ అందులో వేసిన ఎండుమిర్చి కానీ బాగా ఎర్రగా వేయించుకోవాలండి. అప్పుడే తిరువాతకి టేస్ట్ వస్తుంది. కొంతమంది వేయించుతారు, కొంచెం లైట్గా రోస్ట్ అవుతూనే తీసేస్తారు. అలా కాకుండా ఎండుమిర్చి బాగా రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసారు కదా, నాకైతే తిరువాత బాగా అయిపోయింది. ఇంకా తీసి మనం చట్నీలోకి యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నాకు చట్నీలో కొంచెం సాల్ట్ తగ్గినట్లు అనిపించి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి తిరువాత అంతా వేసేసి కలిపేసి ఇంకా తినేసేయడమే అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దోసకాయ చట్నీ. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా మార్కెట్లో, చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో కొంచెం లెంతీగా అయింది. 1.2x స్పీడ్లో కానీ అలా పెట్టుకొని వాచ్ చేయండి.